చెప్పినట్టు ఫాలో చేయి, తర్వాత ట్యూషన్ చెప్తాను. సరే గురువుగారు, నమస్కారం. ఎండి గారు వెళ్ళిపోయారు, అందరూ రావచ్చు. మరి ఎండి గారితో ఉంటారా? ఆయన కూడా వెళ్ళిపోయారండి. ఎండి గారిని మా అందరికి చూపించడానికి ఏం ప్లాన్ వేసావు? ఇప్పటికైనా చెప్తావా శృతి? తినబోతా రుచులు ఎందుకక్క, డైరెక్ట్ గా చూపిస్తాను కదా. ఇదేంటమ్మా, ఎండి గారిని చూపిస్తానని చెప్పి సార్ వెళ్ళిన తర్వాత ఆ రూమ్కి వెళ్తుంది? చూద్దాం సార్ ఏం చేయబోతుందో. ఇంకా రికార్డ్ అవుతూనే ఉంది. మన ప్లాన్ సక్సెస్ అయిందన్నమాట. సూపర్. ఎండి గారు మరో 2 నిమిషాల్లో ఆయన ఎలా ఉంటారో మన స్టాఫ్ అందరూ చూసేస్తారు. వావ్. అదేంటి శృతి, ఎండి గారిని చూపిస్తానని చెప్పి ఫోన్ తీసుకొచ్చావేంటి? అక్క, ఉదయం అందరికంటే ముందుగా ఆఫీస్కి వచ్చి ఈ ఫోన్లో వీడియో రికార్డింగ్ ఆన్ చేసి ఎండి గారు గమనించకుండా ఆయన చైర్కి ఎదురుగా పెట్టాను. ఎండి గారు లోపలికి వెళ్ళిన దగ్గర నుండి తిరిగి వెళ్ళిపోయేదాకా అంతా రికార్డ్ అయింది. సో మీరందరూ ఎండి గారిని చూడొచ్చు. ఓ భలే ప్లాన్ చేసావు శృతి. మరి ఈ శృతి అంటే ఏమనుకున్నావక్క? ప్లాన్ బాగానే ఉంది కానీ నువ్వు అనుకున్నట్టంతా ఇందులోనే ఉంటుందా? దుష్టగ్రహం గారు, అపశకున మాటలు మాట్లాడకండి. ఖచ్చితంగా రికార్డ్ అయ్యింది. ఏంటి అలా దండం పెట్టుకుంటున్నారు? ఎటువంటి విఘ్నాలు లేకుండా ఎండి గారిని ఇప్పటికైనా చూడాలని ఆ వినాయకుడికి దండం పెట్టుకుంటున్నానండి. ఓహో, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.